విడుదలైన సినిమాలు పైరసీ చేసిన కేసులో కిరణ్ అనే వ్యక్తి అరెస్టు కాగా దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కిరణ్ తో సినీ ఇండస్ట్రీకి 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేలింది. పైరసీకి పాల్పడుతున్న అతన్ని 2 రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ 2019 నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేశాడు. వాటిని పలు పైరసీ సైట్లకు విక్రయించాడు. ఒక్కో సినిమాకు 40,000 నుంచి 80,000 వరకు చెల్లింపులు జరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, టాలీవుడ్ లో ఈ సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి వెబ్సైట్లకు అమ్ముతున్నటువంటి నిందితుడిని, కీలకమైనటువంటి నిందితుడిని ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈస్ట్ గోదావరికి చెందినటువంటి జన కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో, సినిమా రిలీజ్ అయినటువంటి గంటల వ్యవధిలోనే వాటిని హెచ్డి ప్రింట్లో రికార్డ్ చేసి వాటిని కొన్ని వెబ్సైట్లకు కూడా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులకు గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 1.5 ఇయర్లోనే టాలీవుడ్కి సంబంధించి దాదాపు 40 సినిమాలను పైరసీ చేయడం జరిగింది. ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే దాదాపు 3,700 కోట్ల రూపాయల వరకు కూడా ఇండస్ట్రీకు నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసుల విచారణలో కూడా తేలినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటికే ఫిలిం కామర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి ఇవి అప్లోడ్ అవుతున్నాయి, ఏ వెబ్సైట్లకు ఈ పైరసీ వీడియోలన్నీ అప్లోడ్ అవుతున్నాయి అనేది ఐపీ అడ్రస్ ఆధారంగా విచారణ జరిపినటువంటి సమయంలో హైదరాబాద్లో ఒక సినిమా రిలీజ్ అయిందంటే చాలు, హైదరాబాద్లో థియేటర్లో దాన్ని రికార్డ్ చేసిన అనంతరం వాటిని వెబ్సైట్లకు కూడా అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ అమ్మకాలు చేసినందుకు కిరణ్కు అది బిట్ కాయిన్ రూపంలో కూడా, పౌండ్ల రూపంలో నగదును కూడా వెబ్సైట్ వాళ్ళు చెల్లిస్తున్నట్లు తాజా విచారణలు కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ రూపంలో వీటిని తీసుకున్న తర్వాత వీటిని అంటే ఇండియన్ కరెన్సీలోకి మార్చుకొని జల్సాలు చేస్తూ వస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా 2019 నుంచి ఈ పైరసీ చేస్తున్నప్పటికీ కూడా గత 1.5 ఇయర్ నుంచి కూడా పెద్ద ఎత్తున అన్ని కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త సినిమాలన్నింటినీ కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేసి వాటిని మార్కెట్లోకి వదులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కిరణ్ అయితే మాత్రం అదుపులోకి తీసుకొని కొద్ది నిమిషాల క్రితమే రిమాండ్ కూడా తరలించారు. ఇక వెబ్సైట్ వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఒక తెలుగు ఇండస్ట్రీకే దాదాపు 3,700 కోట్లు ఏడాదిలో నష్టం వాటిల్లిందంటే ఇటు తమిళకు సంబంధించినటువంటి సినిమాలను కూడా పైరసీ చేశారు. వాటిని కూడా కొన్ని వెబ్సైట్లకు కూడా అమ్మడం జరిగింది. మూవీ రూల్స్ కావచ్చు, మరోవైపు తమిళ్ బ్లాస్టర్ కావచ్చు, తమిళ్ ఎంబీ అనేటువంటి తమిళ్ మూవీకి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లకు కూడా ఈ ఫీడ్ను అమ్మకాలు చేస్తున్నట్లు ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వన్ తమిళ్ ఎంవీ సంస్థకు సినిమాలను అమ్ముతున్నట్లు గుర్తించినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. అతను ఏ సినిమాలను ఇప్పటి వరకు పైరసీ చేశాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చడం జరిగింది. పెళ్లికాని ప్రసాద్ కావచ్చు, గేమ్ చేంజర్ ఇలాంటి పెద్ద సినిమాలను సైతం హైదరాబాద్ కేంద్రంగానే ఇవన్నిటిని పైరసీ చేశాడనేది ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించారు. ఈ కేసులో మరోసారి కీలక విషయాలు ఇంకా బయటికి రాబట్టాలి, ఎంత కాలంగా చేపట్టాడనేటువంటి అంశానికి సంబంధించి బయటికి రావాలంటే అతని కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతారు. ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి వారిని కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరయ్య, రైట్, థాంక్యూ.